నమస్కారం మాస్టర్ అండి. ఎవరు? నేనండి మాస్టారు, వెంకటస్వామిని. ఓ వా, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఇతన్ని గుర్తుపెట్టారా? గుర్తుకు రావటం లేదు. సార్ నేనండి బుజ్జిగాడిని. చిన్నప్పుడు నా తల్లిని బాగా చదువుకోబడుతూ అన్నారు. చాలా మంది పిల్లల్ని మేము అలాగే అంటుంటాం. మాస్టారు 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి బాగా ఆలోచించండి. మనం రోడ్డు మీద కలిసినప్పుడు నాకు హితబోధ చేశారు. ఇంటికి వెళ్ళరా బట్టి బడికి వెళ్తా మాస్టర్ అండి, నమస్తే అండి. కాకపోతే మాకే బాబులో తయారయ్యాడు. ఎందుకలా? లేకపోతే ఏంటండి, గవర్నమెంట్ బడికి వెళ్ళరా అంటే ప్రైవేట్ బడికి వెళ్తారంట. అదా అసలు విషయం. ఏం చేస్తామండి, అంత డబ్బు పెట్టి ప్రైవేట్ బడిలో చదివించడం చాలా కష్టం కదండి. అందుకే ఈ గవర్నమెంట్ బడికి పంపించేది. వీడేమో వెళ్ళనంటున్నాడు. నా చావుకు వస్తుంది మాస్టారు. వెంకటస్వామి, నేను ఒకటి చెబుతాను, బాగా ఆలోచించు. ఆ పుట్టుదల చదివే వారికి, చదువు చెప్పేవారికి, చదివించే వారికి ఉంటే చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే. నిరుత్సాహపడవద్దు. నా మాట విని బాగా చదువుకోరా, బడుతాయి. అంటే ఈ అబ్బాయినండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడండి. అవునండి, అప్పుడు మీరు అన్నమాటతో నాన్నగారు చదివించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. ఆయుష్మాన్ భవ.